పాలు అమ్ముకుంటే పూలు అమ్ముకుంటే ఇంత పెట్టేసిండా. జయలలిత సొమ్మంతా మింగి నేను పాలమ్మినా నేను పూలమ్మినా అందుకు ఇంత సంపాదించిన అంటే లోకంలో ఎవ్వడు అమ్ముకుంటలేడు పాలు పువ్వులు. మరి అందరు ఎక్కడున్నాడు అక్కడనే ఎందుకుంటాడు. బస్సు లెఫ్ట్కి వస్తుండు. అయిపోయిందా ఆలోచించడు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ డియర్ ఛానల్. సో ఈరోజు వీడియో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట. ఓకే, ఏంటి అంటే దిస్ ఇస్ అవర్ డాడీ బూ. హాయ్ వ్యూవర్స్. ఓకే, సో ఇగ్నోర్ మై పిచ్చి జుట్టు. Okay. అండ్ ఈరోజు ఏంటి పువ్వు పట్టుకున్నాను అనుకుంటారా? ఇక్కడ మైక్ ఉంది. మైక్. సో let's get into the video. Let's go! So guys, as you all know, or if you don't know, I have a bike, okay? It is Hunter 350 guys. చప్రీ బండి అని అంటారేమో మీరు. బట్ దెన్ ఈరోజు మనం డాడీ బూని క్వశ్చన్స్ అడగబోతున్నాం అనమాట. ఏం క్వశ్చన్స్ అని అంటే, ఫస్ట్ క్వశ్చన్, రెడీయా? ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఇంటర్వ్యూ లెక్కన ఉంటుందా ఏంది నీ క్వశ్చన్లు? అట్లనే ఉంటాయి మరి. అడగండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నేను ఎప్పుడు బండి నేర్చుకున్నా? యాక్టివా కాదు, గేర్ బైక్. ఐ థింక్ వెన్ యూ ఆర్ ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్. ఎప్పుడు ఇప్పించినా, ఎప్పుడు నాకు హంటర్ వచ్చింది కాదు, ఎప్పుడు నేర్చుకున్నా. 10th వెన్ యూ ఆర్ ఇన్ 10th క్లాస్. బాగానే తెలుసు, సో క్లోజ్. 10th అయిపోయినాక నేర్చుకున్నా నేను. సో నేను ఏ బండి మీద నేర్చుకున్నా ఫస్ట్? ప్యాషన్, హోండా ప్యాషన్. రాంగ్ ఆన్సర్. ఎవరు నేర్పించారు నాకు బైక్? నేనే నేర్పించాను. ఇది బాగుంది సార్, ఇది బాగుంది. నువ్వు ఎప్పుడు నేర్పించినావు నాకు హోండా ప్యాషన్ మీద? హోండా ప్యాషన్ తీసుకొని అప్పుడు మనకు హోండా ఉండే కదా, ప్యాషన్ ప్లస్. హోండా ఫ్యాషన్ ప్లస్. హోండా ఫ్యాషన్ ప్లస్ అదే. రాంగ్ ఆన్సర్ గైస్. నాకు స్టార్టింగ్ అంటే హోండా ప్యాషన్ పైన కూడా నేర్చుకున్నా. అది స్టార్టింగ్ బైక్ కాదు. స్టార్టింగ్ బైక్ నేను నేర్చుకుంది క్లాసిక్ 350 మీద, రాయల్ ఎన్ఫీల్డ్. అది వాసన నేర్పించింది నాకు. ఓ ఐ సీ. వాట్ యు సీ? నువ్వు నడిపించినప్పుడే ఫస్ట్ టైం నడిపించిన అనుకున్నావులే. కాదు, క్లాసిక్ 350 కన్నా ముందే నువ్వు ఇది మన ప్యాషన్ నడిపినావు కదా, హోండా ప్యాషన్ ప్లస్. ఆ తర్వాత మీ వాసన నేర్పించిండు. నాకు స్టార్టింగ్ హోండా నడిపినట్టు నాకు గుర్తు వస్తలేదు. కానీ లేకపోతే గేర్లు ఎట్లా తెలుస్తాయి అమ్మా నీకు? టెల్ మీ హౌ యూ నో హౌ టు వైల్ గేర్లో నడపడం నీకు ఎలా తెలుసు? క్లాసిక్ 350 గేర్స్ ఉండయా? ఉంటాయి. మరి గేర్లు నడిపి నీకు రాదంటే? అట్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గేర్లు వేయటం, దాని మూమెంట్ రావటం అనేది ఫస్ట్ ఫ్యాషన్ ప్లస్లోనే వచ్చింది. ఆ తర్వాత నువ్వు మీ వాసన్న బండి నడిపించినావు. అవును కరెక్ట్, గుర్తొచ్చిందా. ఉట్టి గేర్స్ నేర్చుకున్న ప్యాషన్ మీద. మరి గేర్ మొత్తం పోలేదు, జస్ట్ నేర్చుకున్న తర్వాత ఫుల్ ఎగ్జిక్యూషన్ క్లాసిక్ 350 మీద. ఒక ఫియర్ అనేది మన ఫ్యాషన్ మీద పోయింది. ఇక అది మీ వాసన్నది క్లాసిక్ 350 నడిపే వరకు ఇంకా పూర్తిగా పోయింది. ఆ తర్వాత నాకు కావాలి అని పట్టుబట్టి హంటర్ బండి తీసుకున్నావు. నీకు నేను ఇప్పియాల్సి వచ్చింది, ఇప్పించాను. యాజ్ యు ఆర్ ఏ బ్రేవ్ గర్ల్, యు ఆర్ ఎంజాయింగ్ దట్. అన్ని వీడియో కోసమే మాటలు ఇవన్నీ. కానీ చీచి, తప్పు. ఉన్నమాట మాట్లాడినాము. నేర్చుకుంటున్నా సరే, ఉట్టిగా అట్లా టైంపాస్కి నేర్చుకుంటుంది. ఒకరోజు ఇట్లా నిజంగానే బండి అడుగుతుంది అని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేసినావా? చేయలేదు.
బండి అడిగినప్పుడు ఇప్పి అని చెప్పేసి అని అడిగినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అమ్మో ఇప్పియొద్దు, నా కూతురే, ఆ వెయిట్ ఎక్కువ ఉంటుంది బండిది, నేను ఇప్పియొద్దు అనేది ఎక్కువ ఉండే నాకు. అదే ఒక లేడీగా అంత వెయిట్ నడపడం నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు, అందుకే నేను ఎంకరేజ్ చేయలేదు. అందుకే కోనియా అని మొండిపట్టు నేనేసాను, కావాలని నువ్వు మొండిపట్టు వేసినావు. మరి ఏమైంది? వాట్ చేంజ్డ్ యువర్ మైండ్? ఇక నేనే ఒక స్టెప్ కిందికి దిగి వచ్చిన, ఏం చేస్తాం కూతురు కోసం. నువ్వు స్టార్టింగ్లో నా బండి వస్తుంది రేపే డెలివరీ అన్నప్పుడు నువ్వేం మాటలు అన్నావో నీకు తెలుసా? ఆ బండి నేనే నడుపుతా, నీకు ఇయ్యా, తీసుకున్నట్టే కానీ నీ పేరు నా ఊరు అని అన్నా. ఏమన్నట్టు తెలుసా గైస్? ఎవరికైనా చెప్పేది ఉంటే అది నీ బండి అని చెప్పకు, నా బండి అని చెప్పు, లేకపోతే అన్న బండి అని చెప్పు, నీకు ఇప్పిస్తున్న బండి అని చెప్పకు, ఉట్టి నా పేరు చెప్పు, కానీ మొత్తం బండి నీకే. మరి ఇప్పుడు అదే అన్నా కదమ్మా, పేరు పేరు నీది, ఊరు నాది అని అంటే నేనే ఆ బండి నడిపిస్తా, నువ్వు నడిపియొద్దు, ఎవరన్నా అడిగినా కానీ నాదే అని చెప్పాలి. ఎందుకు బయట జనాలు ఒక అమ్మాయి నడిపిస్తుంది బండి అని అనుకుంటే ఏంటి? వై డూ యూ ఫీల్ దాట్? అంటే నాది కూడా కొంచెము 90s ఏజ్ థింకింగ్ అన్నట్టు. అప్పుడు వే ఆఫ్ థింకింగ్ అదే విధంగా ఉంటుండే, అదే మైండ్ సెట్తోనే వెళ్ళినా. కానీ ఇక అట్లా కాదని మళ్ళీ నాది నేను చేంజ్ చేసుకొని నీకు ఇప్పేయడం జరిగింది, తిరగడం జరుగుతుంది. బట్ యు ఆర్ ఏ గుడ్ రైడర్, కానీ మంచిగా నడిపిస్తావు. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. నేను కార్ మంచిగా నడిపిస్తానా, బండిని మంచిగా నడిపిస్తానా? రెండు మంచిగా నడిపిస్తావు. అన్న మంచిగా నడిపిస్తాడా, నేను మంచిగా నడిపిస్తానా? అన్న కూడా బాగానే నడిపిస్తాడు, కానీ కొంచెం ఫాస్ట్, ర్యాష్ డ్రైవింగ్. ఎవరు, నేనా? అన్నకు అన్న మీద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు డ్రైవింగ్లో, కానీ పక్కకు కూర్చున్న వాళ్ళకి భయం అవుతుంది. వాడిని అయిపోయినాడు. బండి మీద కార్ల రెండు సేమా? రెక్లెస్ ర్యాష్ డ్రైవింగా? బండి మీద కూడా ఫాస్ట్గానే ఉంటుంది, కానీ అది న్యాచురల్ అనిపిస్తుంది. కానీ కార్దే మరి చాలా ర్యాష్గా నడిపిస్తాడు వాడు. మిస్టర్ ఎడిటర్, నువ్వు ర్యాష్ నువ్వు ర్యాష్ డ్రైవర్, నేను మంచి డ్రైవర్. అంటే నేను ఒక పాయింట్ ఏమన్నా, నీ పైన నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎవరికైనా. డాడీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుండు, నీకే ఇస్తుండు. నువ్వు వీడియో చూస్తావు కాబట్టి నీకే ఇస్తుండు. కరెక్టే, కానీ నేను ఫస్టే అన్నా మాట. ఏమన్నా అన్నాడు, ఫస్టే అన్నాడు, నీ పైన నీకు కాన్ఫిడెన్స్ ఉందేమో కానీ పక్కన వాళ్ళకి ఉండదు, అంతే. భయం చేస్తుంది, భయం చేస్తుంది, భయం పడుతుంది. సో డియర్ ఎడిటర్, యూ ఎంజాయ్ ద డ్రైవింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బీ ఎంజాయ్ బిసైడ్ సిట్టింగ్ యూ. ఏం కన్వే చేద్దాము అని అనుకున్నంటే, యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ డ్రైవింగ్ యాజ్ వెల్ యాజ్ ద ప్యాసెంజర్స్, నాట్ ఓన్లీ యూ. ప్యాసెంజర్స్ కామా, ఇప్పుడు నువ్వు నడిపిస్తున్నా, నేను ప్యాసెంజరే కదా. మళ్ళా నేను స్టార్టింగ్ ఇట్లా బండి నేర్చుకుంటున్నా అన్నప్పుడు నీ ఒపీనియన్ ఏమని ఉండే? అమ్మో ఎట్లా నడిపిస్తుందో ఏమో, మళ్ళీ కింద పడితే దెబ్బలు తాకుతాయి, ఫ్యూచర్లో పెళ్లి చేయాలి, ఆ దెబ్బలకు ఇవన్నీ భయం 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 ఉండే. నో వర్డ్స్. నేను ఎన్నిసార్లు పడ్డా బండి మీద నుంచి? నేర్చుకునేటప్పుడు అయినా కూడా, తర్వాత అయినా. ఎప్పుడు వాళ్ళు ఇంతవరకు. దట్స్ వై యు ఆర్ ఎ గుడ్ రైడర్ అని చెప్తున్నారు. కానీ ఒక్కసారి పడ్డా, ఎప్పుడు అప్పుడు బతుకమ్మ పండుగ ఏమో ఉంటే నేను ఇట్లా శారీ కట్టుకొని బండిపైన నడిపిస్తే వెనక నుంచి ఒక కారు గుద్దేస్తే కింద పడ్డా. అవునా? అప్పుడు మీరు కార్లో పోతుంటే నేను బండి మీద వస్తుంటే మీరు ఎక్కడో వెళ్ళిపోయారు, నా ఫోన్ నా దగ్గర లేదు, నేను ఎన్నో ఉన్న బేగంపేట దగ్గర పడ్డా. అది ఒక్కసారి పడ్డా అంతే.
ఈ విషయం నాకు తెలియదు మరి. నువ్వు మర్చిపోయినావు మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను లాంగ్ రైడ్స్ పోతా అని చెప్పేసి అని అనుకున్నప్పుడు నీ ఒపీనియన్ ఏమని ఉండే? నాకెందుకో లాంగ్ రైడ్ నీది నువ్వు వెళ్ళడం నాకు నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నీ ఏజ్లో నువ్వు లేడీ అంటే పర్వాలేదు, నేను జెంట్ అయినా ఒక మాట ఏంటంటే టైర్డ్నెస్ విపరీతంగా అవుతాం. మనకు చేతులు నొప్పి పెడతాయి, షోల్డర్స్ నొప్పి పెడతాయి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు నీకు. ఇప్పుడు వాకింగో జిమ్కో అట్లా పోయి ఉన్నా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు వెహికల్ పైన మనము 2 వీలర్ అంటే లాంగ్ రైడ్ నాట్ ఎంకరేజ్డ్. ఎందుకంటే చేతులు నొప్పి పెడతాయి, కాళ్ళు అలసిపోతాం తొందరగా. అంతే. ఇప్పుడు అలసిపోతా అని చెప్పేసి చీరాలకు పంపియా అని చెప్పేసి అని అన్నావా? అవును, మళ్ళీ వెహికల్స్ ఎట్లా వస్తుంటాయి అనుకుంటున్నావు? హైవేల మీద చాలా ర్యాష్గా వస్తుంటాయి వెహికల్స్. సేఫ్టీ గేర్ వేసుకుని పోయినా కదా. ఎంత వేసుకున్నా కానీ నేను చెప్తలేనా, నీ కాన్ఫిడెన్స్ నీకు ఉంటుందేమో, బట్ మాకేమనిపిస్తుంది ఇప్పుడు ఎన్ని చూస్తలేము అట్లా. ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ కింద పడ్డా కూడా నేను వేసుకున్న సేఫ్టీ గేర్ కాపాడుతుంది నన్ను. మోకాళ్ళు, షోల్డర్స్, ఈపు ఇవన్నిట్లో పెద్ద పెద్ద ప్రొటెక్షన్స్ ఉంటాయి. సో కింద పడ్డా కూడా జాయింట్లకి బోన్స్లకి ఏం కావద్దు అని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేస్తారు అట్లా. ఎంత చేసినా పడాలని ఇప్పుడు ఒక్కొక్కసారి అవి పని చేయకపోతే ఎందుకు పని చేయవా? అవేమన్నా బ్యాటరీ ఛార్జింగ్ మెషిన్లా పని చేయకపోవడం ఏంది? చెప్పలేం. ఇదే ఓవర్ థింకింగ్ అంటారు దీన్నే. ఓవర్ థింకింగ్ ఎందుకంటే కరెక్ట్ థింకింగ్ చేస్తున్నాం. ఎట్లా పని చేయకుండా ఉంటుంది మళ్ళీ గేర్? ఇట్లా ఒక్కొక్కసారి అవుతుంది. ఎట్లయితే తెలియదు కానీ అవుతుంది అట్లా. నేను చీరాల పోయిన సోలో రైడ్ పోయినప్పుడు ఆబ్వియస్లీ వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఒప్పుకోలేదు అని చెప్పి పోతా అంటే. తర్వాత ఒప్పుకున్నారు అని చెప్పి ఆఫ్ కోర్స్. బట్ దెన్ అయిపోయిందా ఆలోచించడు? ఎడిటర్ కట్ చేయి. ఫస్ట్ ఇదే పెట్టు. ఫస్ట్ ఇంట్రోలో ఆవలింత రావాలి. క్వశ్చన్స్ అడుగుతుంటే ఆవలింత. ఇంటర్వ్యూ అట్లుంది. నేనేదో కార్పొరేట్ క్వశ్చన్ అనుకున్నా కానీ. కార్పొరేట్ క్వశ్చన్లు అంటే ఎట్లుంటుంది మీ ఏరియాలో? ఎట్లుంది బిజినెస్? కార్పొరేట్ మున్సిపల్ రోడ్ ఎట్లుండు? రోడ్లు వేసిండా? మట్టి రోడ్డు ఉందా అని అడుగుతారా? అట్లనా? నువ్వు చేస్తున్న జాబ్లో ఎట్లా అడుగుతారు క్వశ్చన్లు? అట్లనేమో అనుకున్నా. ఫస్ట్ ఫిల్టరు, సెకండ్ ఫిల్టరు, థర్డ్ ఫిల్టరు అట్లా ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ రౌండ్ అట్లా. ఫస్ట్ ఫిల్టరు, సెకండ్ ఫిల్టర్, సరే వాట్ ఎవర్, డోంట్ డిస్ట్రాక్ట్. సో నేను చీరాలో పోతా అని చెప్పేసి అన్నా కదా. సోలో రైడ్ పోయిన తర్వాత ఏముండే? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ కన్సర్న్? సోలో పోతున్నా అని చెప్పేసి టైర్డ్నెస్ అనేది ఒక ఆప్షనే లేకుండే. ఇప్పుడు ఎందుకు వస్తుందో టైర్డ్నెస్ అనే ఒక ఆప్షన్ నాకు తెలియదు కానీ చెప్పు. రియల్గా చెప్పమ్మా, నువ్వు అలసిపోలేదా? ఫుల్ అలసిపోయినా. ఫుల్ ఎంజాయ్ చేసిన. మరి నేను ఎంజాయ్ వేరు. మరి లైఫ్ ఎందుకుంది? మరి ఎంజాయ్ చేయనీకే ఉంది కదా. ఎంజాయ్ చెయ్యాలి, మళ్ళీ మన హెల్త్ మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలి అని అంటే మనం హెల్త్గా ఫిట్గా ఉంటేనే కదా ఎంజాయ్ చేయగలుగుతాము. అందుకే నాకు కల్టిఫిట్ 12 months గట్టి పోలేదు. రేపటి నుంచి పోతాను. రేపటి నుంచి ఎవ్రీడే ఆడు. రేపటి నుంచి లేదు పోతాయి. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నా. యాప్ డౌన్లోడ్ చేసుకుని 2 months అవుతుంది. రేపు పోతా అని చెప్పేసి ఒకరోజు నాకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పు అంటాడు. సరే చెప్తా. దాన్ని నెక్స్ట్ డే బుక్ చేసుకుంటాడు. ఎవరు పోతారు? రేపటి నుంచి పోతా, రేపటి నుంచి. సో ద నెక్స్ట్ క్వశ్చన్కి జంప్ అయితే, సో గైస్ నేను ఈరోజు ప్లాన్ యాక్చువల్గా నాది ఏముండే అంటే, నేను ఇట్లే బైక్ రైడ్ వెళ్తా, నన్ను ఒక్కదాన్ని పంపిస్తలేరు అని చెప్పేసి అంటే, సరే మమ్మీ వస్తా అని చెప్పేసి అని అన్నది. సరే రా వెనక ఊసో అని చెప్పేసి అని కూడా అన్నా. దాని తర్వాత ఏమైంది? వద్దు బైక్ రైడ్. ఎందుకు
ఎందుకంటే మీ మమ్మీకి నడుము నొప్పి. ఇక ఒక్క రైడు ఇప్పుడు సిటీలో తిరుగుతూనే కుయ్యో ముర్రో అని అంటది. ఇక ఆడికి అంత దూరం పోతే ఇంకేమైనా ఉందా? మరి నేను ఒక్కదాన్ని పోతే ఎందుకు పంపించారు మళ్ళా? అది పంపించరమ్మా, మాకు అట్లా భయం. భయం ఇట్లా అనుకుంటా భయం. అట్లీస్ట్ నేను ఏమన్నా సిద్దిపేటకి పోతా బండి మీద, ఏముంది చిన్న చిన్న డిస్టెన్సే 100 కిలోమీటర్స్కి అంతే, పోతా వస్తా. పోతున్నా కాబట్టి ఒక 2 days 1 day అట్లా స్టే చేసి బయట ఎక్స్ప్లోర్ చేయక చాలా రోజులు అవుతుంది, ఎక్స్ప్లోర్ చేస్తా అని చెప్పేసి అని అన్నా. దానికి ఏముండే రియాక్షన్? నిన్న రాత్రి చెప్పినట్టు చెప్పు. ఆడ సిద్దిపేట అనేది ఒక చిన్న ఊరు. చిన్న ఊరు ఏం కాదు, పెద్ద ఊరే అది. అది డిస్టిక్ అయినా కానీ దాని రేడియస్ చూసుకుంటే 8 to 10 kilometers కన్నా ఎక్కువ ఉండదు. అక్కడ అసలు లేడీసు హంటర్ 350 నడపడం అనేది ఒక కళ. యాక్టివల్ నడుపుతారులే, నడపరని కాదు, కానీ ఇక ఇది నడుపుకుంటాను పోతివా అంటే అరే హూ ఇస్ దిస్ గర్ల్ అని అంటారు. కాకపోతే ఎంకరేజ్ చేస్తానులే. ఒకప్పుడు అసలు బైకే నడిపేవాళ్ళు కాదు లేడీస్, అట్లాంటిది మెల్లమెల్లగా నడుపుతున్నారు. ఇప్పుడు నిన్ను ఎక్కడ డిస్కరేజ్ చేసినామమ్మా? ఎక్కడ డిస్కరేజ్ చేయలేదు కదా. వీఆర్ ఎంకరేజింగ్ యూ. పో అని అంటలే, కానీ మళ్ళీ టైర్డ్ అయిపోతావు నువ్వు. మళ్ళీ ఆఫీస్ ఉంటుంది, డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు ఆ రోజంతా టైర్డ్ అవుతావు. ఎందుకు? అది డిస్కరేజే. ఎస్. నిన్న ఇప్పుడు నువ్వు చేసేదే నైట్ నైట్ షిఫ్ట్స్లలో ఇప్పుడు అట్లా లాంగ్ జర్నీ పోయేసి మేమే అలసిపోతుంటాము. నీకు ఎంత ఉంటుంది మళ్ళీ? ఏముంటుంది మా అంటే 1 రోజు 2 రోజులు ఉంటుంది అలసట, తర్వాత పోతుంది కదా. లేదమ్మా, అది దాని ఇంపాక్ట్ నీకు ఇప్పుడు ఉంటుండొచ్చు, కానీ మళ్ళా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా ఏమన్నాడు తెలుసా గైస్, నిన్న రాత్రి నేను పోతా సిద్దిపేటకి ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తా అంటే, అస్సలు వద్దు, ఒక లేడీ హంటర్ నడిపిస్తుంది అని అంటే అది నేనే. అది బండ మీది ప్రవీణ్ కూతురే. ఆడ లోకంలో ఎవరు నడిపారు ఆడ బండి బై మిస్టేక్ కూడా. ఇట్లా ట్రావెలర్స్ ఎవరైనా సిద్దిపేట టచ్ అయినా కూడా అది కాదు, అది నేనే. బై మిస్టేక్ కనిపించినా కూడా నేనే. అది ఎవరు చూసినా బండి మీద ప్రవీణ్ అంటే బండి మీద ప్రవీణ్ బిడ్డ, బండి మీద ఉంది, బండి మీద ప్రవీణ్ బిడ్డ, అంతే. ఫిక్స్ అయిపోతారంట వాళ్ళు. అవును. షామీర్పేట వచ్చేసాం కదా, షామీర్పేట. వావ్, లేక్ వ్యూ. సో బ్యాక్ టు అవర్ క్వశ్చన్స్. ఇదన్నమాట, సిద్దిపేటలో బండి మీద అమ్మాయి కనిపిస్తే అది బండి మీద ప్రవీణ్ కూతురు, అంతే. ఇంకెవ్వరు నడపరు, ఇంకెవ్వరు అసలు నడపరు బండి. క్లాసిక్ 350 ఎవరు నడపరు, రాయల్ ఎన్ఫీల్డ్ నడపరు ఎవరు. క్లాసిక్ 350 సారీ, హంటర్ బండి ఎవరు నడపరు. దట్స్ నథింగ్ బట్ బుల్లెట్ బండి. బుల్లెట్ ఎందుకు అవుతుంది? అది బుల్లెట్ అనేది ఒక సపరేట్ మినీ బుల్లెట్లలో రకాలు, అది మినీ బుల్లెట్. అట్లా నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తావు అంటే నేను మంచిగా కలర్ వేసుకొని, జుట్టుకు పెయింట్ వేసుకొని, మిసాలకు పెయింట్ వేసుకొని మంచిగా. ఇప్పుడు అంత బస్ లెఫ్ట్కి వస్తుండు. ఈ ఏరోప్లేన్ రెస్టారెంట్ మల్లారెడ్డిదా? పాలు అమ్ముకుంటా పూలు అమ్ముకుంటా ఇంత పెట్టేసిండా? పూలమ్ములేదు దొంగ. జయలలిత సొమ్మంతా మింగి నేను పాలమ్మినో, నేను పూలమ్మినో, అందుకింత సంపాదించిన అంటే లోకంలో ఎవ్వడు అమ్ముకుంటలేడు పాలు పువ్వులు. మరి అందరు ఎక్కడున్నాడు అక్కడనే ఎందుకుంటాడు దొంగ. తమిళనాడు సీఎం జయలలిత ఆస్తికి బినామీ. ఆమె చనిపోయింది, వాడు చనిపోకముందే ఒకప్పుడు ఐటీ రైట్ జరిగింది. ఆమె జరిగినప్పుడు ఏమైంది, ఆ డబ్బంతా తీసుకొని పోయిండు. అట్లా తీసుకుపోయి వాళ్ళ ఇంటి పక్కకు స్కూల్ ఉంటుంది, చక్కగా నడవకపోతుండే క్రిస్టియన్ స్కూల్. వాళ్ళకి ఆయన ఎంతో డబ్బులు ఇచ్చి పార్ట్నర్షిప్ అట్లా జాయిన్ అయ్యి దాన్ని అట్లా
ఇక ఆ డబ్బులు జయలలిత డబ్బులు వచ్చినాయి కదా ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసిండు ఇక అట్లా 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 వాడు అట్లా అయ్యిండు లేకపోతే ఏంటనుకుంటా పాలు పూలు అమ్మినా పాలు అమ్మినా అనుకుంటే నేను చేసుకొని చెప్పాను నేను పాలమ్మి పూలమ్మి ఎంత సంపాదించినాను ఇక పాలంతో అయితే మనకి నీళ్ళే సుఖ ప్యూర్ పాలు ఉంటాయి గ్లాసుడు అట్లా కూడా ఎంత సంపాదించలేదు మనిషి బొంగ జస్ట్ ఒక చిన్న మల్లారెడ్డి అని వచ్చింది అంతే. 5 కిలోమీటర్స్ మల్లారెడ్డి గురించే మాట్లాడిండు. ఇంటికి స్టార్ట్ అయినప్పటి నుంచి క్వశ్చన్లు అడుగుతుంటే ఇట్లా ఏదో ఇట్లా 2 మార్క్స్ ఆన్సర్ రాయాలన్నట్టు రాసిండు. మల్లారెడ్డి అని టాపిక్ రాగానే ఇంత పెద్ద ప్యాసేజ్. ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్ అన్నట్టు నువ్వు అడిగింది అవేమో 1 వర్డ్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అన్నట్టు ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ కూడా కాదు నువ్వు అడిగే క్వశ్చన్లు అట్లున్నాయి. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు రైడింగ్ గ్రూప్. నేను రైడింగ్ గ్రూప్ జాయిన్ అయినప్పుడు నీకు ఏముండే? రైడింగ్ గ్రూప్ వాళ్ళ దాంట్లో జాయిన్ అయినప్పుడు నీ ఒపీనియన్ ఏముండే? రైడింగ్ గ్రూప్లో అందరు జెంట్సే ఉంటారు, వాళ్ళు కూడా డ్రైవింగ్ ఎట్లా చేస్తారో తెలియదు, గుంపుగా పోతారు. గుంపులో నన్ను కిడ్నాప్ చేసేస్తారనా? కిడ్నాప్ చేస్తారని కాదు, ఇప్పుడు 4-5 పోతేనే ఒకరు బండి ఒకరికి తాకితే కింద పడతారు. ఇప్పుడు అంత గుంపుగా పోయినప్పుడు పడదా? వాళ్ళు సేఫ్టీస్ అవన్నీ చూసుకొని నడుపుతారు కదా. అవి మాకు తెలియదు కదా, అందుకే రావాలంటారు రైడ్కి. వస్తామని అంటావు, నువ్వే వద్దు అని మమ్మల్ని డిస్కరేజ్ చేస్తుంటావు. మాకు ఎంజాయ్ చేయాలని ఉంటుంది కానీ నువ్వు రానియవే. నీ బండి పైన నువ్వు రావాలి మరి. యాక్టివా మీద అన్న బండి వేసుకో. సరే ఈసారి ఇప్పుడు ఏం లేదులే కాదు, వాళ్ళ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినా నేను. అవునా? కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఎంత ఆనందం చూడు ముఖం మీద. సో యా గైస్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఏమనిపించింది? వీడియో నన్ను అడిగిన క్వశ్చన్లా? హోల్ వీడియో, క్వశ్చన్స్, ఎవ్రీథింగ్. ఓకే, మంచిగా అనిపించింది అంతే. ఇప్పుడు మల్లారెడ్డి గురించి టాపిక్ ఇంకో 10 నిమిషాలు మాట్లాడతాడు. ఏం మాట్లాడేది అయిపోయావు, అంత మాట్లాడింది పెండల రౌతేస్తే మన మీద చెప్తుంది ఎందుకు. సో యా గైస్, ఇఫ్ యూ గైస్ హ్యావ్ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో ఇంకేం క్వశ్చన్స్ అడగాలి చెప్పండి గైస్ డాడీకి. కామెంట్ చేయండి, ఓకే? లేకపోతే మమ్మీకి అడగాలి ఈ క్వశ్చన్స్ అన్ని చెప్పండి, ఓకే? విల్ ఆస్క్. బాయ్. ఒక కంటెంట్ పబ్లిక్లోకి స్ప్రెడ్ కావాలి అని చెప్పేసి అని డాడీ బూ అనుకుంటున్నారు. సో కెమెరా మళ్ళీ ఆన్ చేసాము. చెప్పండి మీ కంటెంట్. డియర్ వ్యూవర్స్ అండ్ పబ్లిక్ అండ్ నా కూతురు యూత్. ఈ యూత్ అనేది అందరూ కూడా ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్ ఫ్రీ అని మభ్యపెట్టి వాళ్ళకు ఓటేసుకోవడానికి చూస్తున్నారు. ఫ్రీ అని చెప్పిన ఏ రాజకీయ వ్యక్తికి ఎవరు మీరు ఓటేయద్దు. ఫ్రీ అనేది మన కంట్రీ నుండి పోవాలి, మనము స్వతహాగా డెవలప్ కావాలి. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టాడు, ఫ్రీ పవర్ అని పెట్టాడు, ఫ్రీ గ్యాస్ అని పెట్టాడు. ఇవన్నిటికన్నా ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ వల్ల నలుగురు డెవలప్ అవుతారు. హాస్పిటలైజేషన్ కూడా పూర్ పీపుల్ హాస్పిటలైజేషన్కి వెళ్ళినప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్లో దోపిడీ. సామాన్యునికి అందుతుందా వైద్యం? అందట్లేదు. అందుకే ఫ్రీ పవర్, ఫ్రీ బస్ జర్నీస్, ఫ్రీ గ్యాస్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ తొలగించాలి. మీ యూత్కి నేను ఒకటే చెప్పేది, మీరు జాగ్రత్తగా ఓటు వేయండి. ఫ్రీ అని చెప్పిన ఏ పొలిటికల్ లీడర్కి ఓటు వేయకండి. నాటో చేయండి అవసరం అనుకుంటే. నోటా. కానీ ఓటు హక్కును వినియోగించుకోండి. నేను చెప్పినా అని అందరూ పొలిటికల్ ఫ్రీ అని అన్నారు అందుకనే వేయలేదని కాదు. ఓటు హక్కు చాలా పవర్ఫుల్, యూజ్ చేసుకోవాలి. తమిళనాడులో ఒక ఎమ్మెల్యే ఒకే ఒక ఓటుతో గెలిచాడు. మొన్న విజయ్ పార్టీలో ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒకే ఒక ఓటుతో గెలిచిండు, ఒక ఎమ్మెల్యే. అది రికార్డ్. అంటే ఓటుకు అంత పవర్ ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, అప్కమింగ్ జనరేషన్. బీ థింక్ ఓవర్.